మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. 1 నెంబరు పవర్ఫుల్. ఒప్పుకుందామండి, తప్పనిసరిగా ఒప్పుకుందాము. 1 నెంబరు పవర్ఫుల్ అని. అంటే ఎప్పుడు పవర్ఫుల్? ఒక 100 మంది ఉంటే 100 మందిలో 99 మందిని మీరు డిఫీట్ చేయగలిగితే ఆ 1 అనే స్థానాన్ని మీరు కాన్కర్ చేయగలరు. అంటే ఇక్కడ 1 ఎప్పుడు పవర్ఫుల్ అండి? కొంతమందిని వెనక్కి నెట్టితేనే 1 పవర్ఫుల్. అంటే అలా నెట్టాలంటే మనకేముండాలి? అన్నిటినీ మించి ధైర్యం, ఆత్మవిశ్వాసం, పోటీ పడి గెలవగలిగేటటువంటి మొండితనం. ఇది నాది అనుకుంటే నా అనే పదంలోకి చేర్చుకోవడానికి మనం చేసే యుద్ధం. ఇది ఒక 99 మందిని వెనక్కి నెట్టినప్పుడు ఫస్ట్ ప్లేస్లో వచ్చే 1. క్లాస్ ఫస్ట్. క్లాస్లో ఎంతమంది ఉంటే అంతమందిని కాదు అనుకుని వచ్చేవాడిని క్లాస్ ఫస్ట్. వాడు 1లో పుట్టుండాల్సిన అవసరం లేదండి, కానీ వాడు క్లాస్ ఫస్ట్. ఎంట్రన్స్ కొన్ని వేల మంది పిల్లలు రాస్తారు, కొన్ని లక్షల మంది పిల్లలు రాస్తారు. ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటారండి? ఒక్కళ్ళు తప్పితే. వాళ్ళు ఒక లిమిట్ పెడతారు. ఆ లిమిట్ కింద వాళ్ళని ఎప్పుడూ కూడా మనము నీట్లో కానీ, ఎంట్రన్స్లో కానీ, కాలేజీలో జాయిన్ చేసుకోం కదా. మీకు అర్థమైందండి? అంటే మనం ఎక్కడైనా సరే గెలవాలి అంటే మన దగ్గర ఉన్న 1 మనకి పవర్ఫుల్గా ఉండాలి. ఆ 1 మనల్ని మోటివేట్ చేసేదిలా ఉండాలి. 1లో మీకు తెలియని మరో లక్షణం చెప్తాను. బద్ధకం, అతి బద్ధకం ఖచ్చితంగా ఉంటుంది. 1లో ఉండే మరో లక్షణం టెంప్టేషన్. ఈజీగా పడిపోతారండి వీళ్ళు. 1లో పుట్టిన వాళ్ళు చేయొచ్చు, మనం టెంప్ట్ చేయొచ్చు. 1లో పుట్టినవాడు లక్షాధికారి అయినా సరే వాడిని రోడ్డు మీదకి తెచ్చేయచ్చు టెంప్టేషన్ ద్వారా. 1లో ఉన్న మరొక లక్షణం, సాగినంతసేపు సాగుతారు, చేస్తారు. మన వల్ల కాదు అనుకుంటే సూసైడ్ టెండెన్సీ వైపు పరిగెడతారు 1లో ఉన్నవాడు. ఇవన్నీ ఉన్నాయండి. వీటికి నెంబర్ 1 అనే దానికి ఎక్కడైనా పోలిక ఉందా మీకు? నెంబర్ 1 అని ఎప్పుడు అంటున్నామండి? అందరినీ కాదు అని బీట్ చేసి పైకి వస్తేనే నెంబర్ 1. మనం 1లో పుడితే నెంబర్ 1 కాదు. మన పేరు మొత్తం వాల్యూ 1లో వస్తే మనం నెంబర్ 1 కాదు. మన డేట్ ఆఫ్ బర్త్లో 4 1లు ఉంటే మనం నెంబర్ 1 కాదు. ఇవన్నీ ఉంటాయండి 1లో, ఇవన్నీ ఉంటాయి. మొండితనం ఎక్కడి దాకా ఉంటుందంటే మనకి అన్ని రివర్స్లో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ కారణం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, నెంబర్ 1 ఏంటి? క్లాస్ ఫస్ట్ ఏంటి? అసలు 1 అంటే ఏంటి? 1లో పుట్టినా కూడా నేను ఎందుకు ఇలా ఉన్నాను? సో 1లో చాలా నెంబర్లు ఉన్నాయి కదండి. 1 ఉంది, 10 ఉంది, 19 ఉంది, 28 ఉంది, 37 మీకు కనపడదు, 46 కనపడదు, 55 కనపడదు. ఇంకేవి కనపడవండి. మహా అయితే మీకు కనపడేవి 1, 10, 19, 28. ఈ 4 1 అంటే ఇవి 1 కానే కాదు కదండి. 10 1 పక్కన 0, ఈ 0 1ని మింగేస్తుంది. 19 1 పక్కన 9 ఉందండి. సో 9 1ని కాంకర్ చేస్తుంది. 28 ఇక్కడెక్కడ మీకేం కనపడలేదు. విశేషం ఏంటంటే 28లో ఈ 2 అనేది 8కి లోబడి ఉంటుందా, 8ని ధిక్కరిస్తుందా? లోబడి ఉంటే ఓకే, సమ్హౌ బెటర్. బట్ ఎప్పుడైతే 8 స్టార్ట్ అయిందో ఈ 2కి 8కి, 8 పై చేయి అవుతుంది. సో 8 పై చేయనప్పుడు ఏమవుతుంది? 28లో పుట్టిన వాళ్ళకి కోర్టు కేసులు, విడాకులు, చేస్తున్న వ్యాపారంలో నష్టాలు, అనుకున్న టైంకి డబ్బులు ఇవ్వలేకపోవటాలు, డబ్బులు రాకపోవటాలు, ఇవన్నీ కనబడతాయి. ఇప్పుడు చెప్పండి, 28 ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా అంటారు? 19 ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా అవుతుంది? అరల్స్ 10 ఈజ్ ఈక్వల్ టు 1 ఎలా అవుతుంది? అలా అయినప్పుడు మనము మన డేట్ ఆఫ్ బర్త్లో 19 ఉంటే 19 ఈజ్ ఈక్వల్ టు 10 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనం 1 వేసుకోవచ్చా లేదా? మీ ఆధార్ కార్డులో కానివ్వండి, అరల్స్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో కానివ్వండి, మీరు 19లో పుట్టినప్పుడు అది 1 కదా అని చెప్పి 1లో ఎక్కడైనా మీరు రిజిస్టర్ చేయించగలరా? ఓకే, చేయించారు. అది మీకు వర్కౌట్ అవుతుందా? మీరు ఎన్ని చేసినా 19 పనిచేస్తుందండి, ఇంకేం పనిచేయదు. 28 ఉంటే 28 పనిచేస్తుంది. సో ఏ నెంబర్ గొప్పది? ఏ నెంబర్ లక్ ఇస్తుంది? ఏ నెంబర్ ధనాన్ని ఇస్తుంది? ఇవి 3 మనిషిని టెంప్టేషన్ చేసి
ఆ నిమిషం వరకు వాళ్ళని ఒక మాయలో ఉంచడానికి ఉపయోగపడతాయి తప్ప, రన్నింగ్ టైం అవుతున్న కొద్దీ కూడా ఏంటి 19లో ఇలాగే ఉన్నాం, ఇందిరాగాంధీ ఎందుకు కాలేదు అని క్వశ్చన్ మనకొస్తుంది. అర్థమైంది కదండి. మీరు 1ని ఎందులో తీసుకున్నారండి? డేట్ ఆఫ్ బర్త్లో తీసుకున్నారా? మీ పేరులో తీసుకున్నారా? పేరు టోటల్ 1లో వచ్చిందని భ్రమపడ్డారా? లెక్కలు చాలా రకాలు, కానీ న్యూమరాలజీలో గణితం వేరేగా ఉంటుంది, ఆస్ట్రాలజీలో గణితం వేరేగా ఉంటుంది, మనం చదువుకునే గణితం వేరేగా ఉంటుంది. మనకి ఆల్జీబ్రా తెలిసి ఉండొచ్చు, ట్రిగ్నోమెట్రీ తెలిసి ఉండొచ్చు, జనరల్ మ్యాథమెటిక్స్ తెలిసి ఉండొచ్చు, పర్సెంటేజ్ తెలిసి ఉండొచ్చు, ఇంత డబ్బుకి సంవత్సరానికి ఎంత లెక్కలు వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ తీసుకొచ్చి మీరు ఒకటిలో ఎలా పెట్టగలరు? ఇది మామూలు మ్యాథమెటిక్స్. మీరు చదువుకునే కొద్దీ వెళ్ళే మ్యాథమెటిక్స్ వేరే, సైంటిఫికల్గా అది వేరే. కానీ ఓ మిస్టికల్గా పనిచేసే 1 అది కూడా డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే అది ఎలా పనిచేస్తుందో, ఏమిస్తుందో అది వేరే లెక్క. కాబట్టి 37 గొప్ప నెంబరా అంటే గొప్ప నెంబరే. మరి నేనెందుకు ఇలా ఉన్నాను 37లో ఉండి కూడా? చాలా రకాల ఆన్సర్స్ ఉంటాయి దానికి. మీరు ఇలాగే ఉండాలంటే నేను కొన్ని లక్షణాలు చెప్తానండి. 1లో పుట్టినవాడు విపరీతమైన హైట్ ఉండాలి, మాట్లాడితే కోపం వచ్చేసేయాలి, విశాలమైన కళ్ళు ఉండాలి, మొండితనం, పట్టుదల, కోపము అసలు ఇంకెవరికీ ఉండవన్నమాట. 1 సైన్స్ చదువుకుంటే బాగుంటుంది, మెడికల్ అయితే ఇంకా బాగుంటుంది, ఇంజనీర్ అయితే ఓకే, వేరే చదవకూడదు, బ్యాంక్ జాబ్స్ కానివ్వండి, ఇంకే జాబ్స్ చెయ్యకూడదు, చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి, లేదా ఒక గవర్నమెంట్ డాక్టర్ అయింది ప్రాక్టీస్ పెట్టుకోవాలి. ఇదే 1 పవర్ఫుల్గా ఉంది. ఎంతమంది ఉన్నారండి 1లో ఇలా ఇటువంటి లక్షణాలతో పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు? లెక్క పెడితే వేళ్ల మీద వస్తారు. మరి మిగిలిన సమూహం ఏమిటి? 1000 మందిలో ఒకడే ఇలా వస్తే 999 మంది ఆ 1 అనే నెంబర్ని తన బర్త్డేలో ఉండి కూడా, తన పేరులో ఉండి కూడా, తన లక్కీ నెంబర్ అయి కూడా ఎందుకు సక్సెస్ రాలేదు? సో సీక్రెట్స్ అంత తొందరగా వంట పట్టవు, అంటుకోవు. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.